9 ఏళ్ల నిరీక్షణ తర్వాత మన తెలుగు టైటన్స్ అయితే ఎలిమినేటర్ టీలో పైరేట్స్ మీద అయితే విజయం సాధించింది. అది కూడా ఘన విజయం సాధించింది. అండ్ ఈ మ్యాచ్లో అయితే భరత్ హుడా అయితే విశ్వరూపం అయితే చూపించాడు. మరి ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అయాన్ని ఏ విధంగా కట్టడి చేశారు, మ్యాచ్ ముందు పాట్నా పైరేట్స్ మీద అని చాలామంది భయపడ్డారు. బట్ ఏంటంటే విజయం ఎలా సాధించింది, నా ప్రిడిక్షన్ ఎలా రైట్ అయిందని మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా 2 స్టెప్పులతో మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో కప్పు కొట్టబోతుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ క్వాలిఫైర్ 2లో పునేరి పల్టన్స్తో ఈరోజు అయితే మ్యాచ్ ఆడాలి. అండ్ ఈ మ్యాచ్లో కూడా సరైన స్ట్రాటజీతో వస్తామని కిషన్ కుమార్ సార్ అయితే చెప్పడం జరిగింది. అది ఎటువంటి టీం అయినా మాకు టీం ఉంది, మేమైతే పర్ఫార్మెన్స్ చేస్తాం అండ్ మేము ఎవరికి భయపడమని కిషన్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ మ్యాచ్ అనంతరం ఆయన ఎమోషనల్ అయ్యారు. అండ్ భరత్ కూడా అయితే ఈ మ్యాచ్లో అయితే ఇరగదీసే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. 26 రైడ్లు చేస్తే 23 పాయింట్లు సాధించి పాట్నా పైరేట్స్ డిఫెన్స్ మొత్తాన్ని ఊపిరాడకుండా చేశారు. ఇక డిఫెన్స్లో చూసుకున్నట్లయితే శుభం షిండే అయితే సరైన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అంకిత్ జగ్లాన్ కూడా ఈ మ్యాచ్లో అయితే సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ అజిత్ పవార్ కావచ్చు, ఇంకా అవి దుహాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ చేతన్ సాహు అయితే సరైన ట్యాకిల్ పాయింట్ అయితే సాధించాడు. అండ్ ఆ పాయింటే కాకుండా రైడ్కి వెళ్ళి ఒక పాయింట్ అయితే సాధించాడు. అండ్ ఈ మ్యాచ్లో భరత్ హుడాకి అయితే విశ్వరూపం అని చూపించాడు. పాట్నా పైరేట్స్ మీద అయితే ఎక్కడా కూడా తగ్గలేదు ఫ్రెండ్స్. సరైన పర్ఫార్మెన్స్ అయితే భరత్ హుడా అయితే ఈ మ్యాచ్లో సాధించడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తెలుగు టైటన్స్ అయితే మనకైతే అయాన్ అయితే సైలెంట్గా ఉంచింది. బట్ ఇంకా 22 పాయింట్స్ అయితే సాధించాడు. అక్కడక్కడ డిఫెన్స్ అయితే తప్పు చేసింది. అండ్ భరత్ హుడాని ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేకపోయారు మన పైరేట్స్ అయితే. అండ్ ఇక్కడ శుభం షిండే అక్కడక్కడ తప్పులు చేసినా కూడా టీము మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే తప్పులు అయితే చేసేవాడు. అండ్ విజయ్ మాల్ ట్యాకిల్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. శుభం షిండే అవుట్ అయిన తర్వాత మనకైతే అయాన్ని యాంగిల్ హోల్డ్ చేసి ఆపడం జరిగింది. అండ్ అక్కడ మ్యాచ్ అనేది తిరిగింది. అక్కడ నుంచి వాళ్ళైతే ఎక్కడ కూడా మనకైతే కంబ్యాక్ అయితే ఇవ్వలేకపోయారు పైరేట్స్ టీం అయితే. అండ్ విజయ్ మాలిక్ ఒక ట్యాకిల్, ఇంకా 4 రైడ్ పాయింట్స్తో చెలరేగాడు. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ డిఫెన్స్ అయితే నెక్స్ట్ మ్యాచ్లో ఇంకా సెటిల్ అవ్వాలని చెప్పొచ్చు. అండ్ భరత్ కూడా ఈ విధంగానే పర్ఫార్మెన్స్ ఇచ్చి పునేరి పల్టన్స్ మీద కూడా విజయం సాధించాలని మనం అందరం కోరుకుందాం ఫ్రెండ్స్. ఇక విజయ్ మాలిక్కి కాకుండా మనకైతే చేతన్ సాహు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా సెకండ్ రైడర్ థర్డ్ రైడర్ ల్యాకింగ్ అయితే ఇంకా కనిపిస్తుంది. అండ్ ఆ సెకండ్ రైడర్ థర్డ్ రైడర్ ల్యాకింగ్ కూడా మనమైతే సాధించాలి చెప్పొచ్చు. అక్కడ కూడా ప్రెజర్ లేకుండా మనమైతే విజయం సాధించాలి. పునేరి పల్టన్స్ మీద మంచి స్ట్రాటజీతో వస్తున్నారని చెప్పొచ్చు. అండ్ మ్యాచ్ అనంతరం మనకైతే కిషన్ కుమార్ సార్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ నేను దబంగ్ ఢిల్లీని ఈ విధంగానే విజయం సాధించాను అండ్ తెలుగు టైటన్స్ని కూడా ఈ విధంగానే విజయం సాధిస్తాను. ఖచ్చితంగా ఈ సీజన్లో మేము కప్పు కొట్టబోతున్నాం. అండ్ భరత్ మీద నాకు నమ్మకం ఉంది, ఈ సీజన్లో ఖచ్చితంగా కప్పు కొట్టబోతున్నామని ఆయన చెప్పడం జరిగింది. అండ్ భరత్ హుడా కూడా నేను ప్రిడిక్ట్ చేసిన టీమ్సే వచ్చాయి. అండ్ ఆయన చెప్పడం ఏంటంటే నేను ప్రిడిక్ట్ చేసిన టీంలు వచ్చాయి అండ్ ఈ సీజన్లో మేమైతే కప్పు కొట్టబోతున్నామని భరత్ హుడా కూడా చాలా కాన్ఫిడెన్స్గా అయితే చెప్పడం జరిగింది. మరి మీరు అనుకుంటున్నారు పునేరి పల్టన్స్ మీద క్వాలిఫైర్ 2లో మన తెలుగు టైటన్స్ గెలుస్తుందా లేదని కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.